ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లమావి నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ నక్షత్ర మిత్రుల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి గురుపత్నికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మన ఈ ఛానల్ వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మనము గత 4 రోజులుగా నక్షత్ర మిత్రులు బార్బరా మార్షన్యాక్ అందించిన అద్భుతమైన ధ్యాన భాండాగారం అండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఎంతో ఎంతో అన్ని గెలాక్సీల నుంచి కూడా కాంతి, ఎనర్జీ, ప్లైడియన్స్ మాస్టర్స్ మనకి ఎంతో చేదోడు ఓదోడుగా ఉంటూ ఈ అంతర్ విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనము ఈ సమయంలో భూమి మీద ఉండడమే చాలా చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు. మరి కాంతి శృతిదారులంట. ఇప్పుడు ఇవాళ చెప్పుకునే టాపిక్ కాంతి శృతిదారులు. అంటే ఆ కాంతి మనలోకి ఎలా ప్రవహిస్తుంది? మీ భౌతిక శరీరంలో విశ్వపు చరిత్ర మొత్తం దాగి ఉంది. భూమి మీద మీ శరీరాల్లో ప్రస్తుతం ఓ పరిణామం సంభవిస్తుంది. ఆ పరిణామం తర్వాత మీ శరీరాలు ఈ చరిత్రను పొందుపరుచుకున్న కంప్యూటర్ లాగే తయారవుతారు. చూడండి, కంప్యూటర్లో మనం ఎన్ని సృష్టించుకుంటున్నాం మన మేధాశక్తితోటి. కంప్యూటర్ల కన్నా కూడా ఇంకా అద్భుతమైన శక్తి మనలో ఉందంట. మనం ఉపయోగించుకోవాలి. మీ ప్రమేయం లేకపోయినా ఈ జీవజన్యు నిర్మాణం పరిపూర్ణమై తీరుతుంది. అయితే ఈ కార్యంలో మీకు సహకరించే అవకాశం ఇవ్వబడింది మాకు. అస్తవ్యస్తంగా తయారైన భూమి వ్యవస్థను పూర్వ వైభవంతో పునరుద్ధరించడానికే మీ సృష్టికర్తలు పూనుకున్నారు. మరి భూమంతా కూడా అస్తవ్యస్తంగా తయారు చేసేసాం కదా, దానిని మళ్ళీ పూర్వ వైభవం రావాలని సృష్టికర్తలందరూ కూడా ప్రయత్నం చేసి కాంతి లోకవాసులమేనటండి. మనం అందరం కూడా ఇప్పుడు భూమి మీద వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్లే మనల్ని ఈ భూమి మీదకి పంపించారట పునరుద్ధరేపణ చేయడానికి. ఈ మహత్కార్యం కోసమే మీలాంటి లక్షలాది మందిని భూమి మీద జన్మించే అవకాశాన్ని ఇచ్చారు. అందుకు సరిపడే జన్యు సామర్థ్యం ఉన్న సంపూర్ణ పరిణితి సంభవించగల కాంతి శృతిని కలిగి ఉన్న శరీరధారులనే మీ తల్లిదండ్రులుగా నిర్ణయించుకుని మీరు జన్మించి ఉన్నారు. మరి మంచి ఉన్నతమైన తల్లిదండ్రులు వారిని కోరుకుని మనము ఎన్నుకుని వచ్చామంట. జన్మించక ముందే జన్యు పరిణితిని ప్రేరేపించే ప్రత్యేక సంఘటనలను, ప్రత్యేక పరిస్థితులను మీరు సృష్టించుకున్నారు. కానీ పుట్టిన తర్వాత ఈ విషయాలను మర్చిపోయారు. కానీ ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళందరూ కూడా గతంలో ఈ జ్ఞానమంతా నిబిడీకృతమై ఈ భూమిని మనము ఉన్నతపరచడానికే వచ్చాము. అక్కడ వాగ్దానం చేసి వచ్చామంట. వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయాము. ఈ విషయాలను మర్చిపోయారు. దివ్యలీలలో మీ పాత్ర ఉందన్న విషయాన్ని గ్రహించడం వల్ల మీ జన్యువుల్లో పరిణామం కొంతవరకు జరిగింది. ప్రస్తుతం ఈ పరిణామం తీవ్ర స్థాయిని అందుకోబోతుంది. మీ జన్యువుల్లోని 12 ప్రోగులు కాంతి సమాచార వలయంలో సజీవం అయిన తర్వాత అవి 12 చక్రాలతోనూ అనుసంధింపబడతాయి. మరి ఎప్పుడైతే ఈ 12 ప్రోగులు మధ్య పెట్టేశారు కదా, అవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, కాంతితో అనుసంధానం అవుతామో, మరి మనలో ఉన్న 7 చక్రాసు, అలాగే ఈ విశ్వంలో ఉన్న 5 చక్రాసు, 12 చక్రాలతో 12 జన్యువులు కనెక్ట్ అయ్యి పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం అందుకుంటామంట. ఈ 12 చక్రాల్లోని సమాచారాన్ని మీరు అనువదించగలగాలి. ఈ భూమి మీదకు రాకముందు కూడా మీ పరిణామ క్రమంలో మీరు ఎదుగుతూనే ఉండేవారు. మీ ఇతర జన్మల్లో మహా సంక్లిష్ట సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని విజయులు అవ్వడానికి
దృఢ నిర్ణయాన్ని తీసుకునే ప్రస్తుతం మీరు ఈ జన్మలోకి వచ్చారు. మనం గత జన్మలో కూడా ఎన్నో సమస్యల్ని ఎదురయ్యే సమస్యలన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మరి మళ్ళీ భూమి మీదకి వచ్చాం మనం. కాంతి శరీరధారులుగా ఈ సామర్థ్యం మీకు ఉంది. పాత వ్యవస్థపై ధ్వజం ఎత్తి సవ్యం జగన్ నిర్మాణం చేయడమే ఇప్పటి మీ ధ్యేయం. మీరు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలు మీరు సరైన దారిలోనే కొనసాగుతున్నారనే విషయానికి రుజువులే. ఇక్కడ ఉన్న విశేష జనానీకానికి మీకున్నంత జన్యు సామర్థ్యం లేదు. కానీ వాళ్ళకు కూడా ఈ భూమి మీద ఓ పరివర్తన జరగబోతుందన్న విషయం గురించి తెలుసు. దాన్ని వీక్షించడానికే సాక్షులుగా మీరు జన్మించి ఉన్నారు. మరెందరో ఈ సమయంలో భూమి మీద ఉంటే తమ పరిణితికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందేమోనన్న ఆశతోనే ఇక్కడ జన్మించి ఉన్నారు. మరి ఇప్పుడు భూమి అద్భుతమైన శక్తితో నిండి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని పొందుతారు ప్రయత్నం చేస్తే. కేవలం ఈ సమయంలో ఈ భూమి మీద ఉన్నంత మాత్రాన ఎంతో శక్తిని సమీకరించుకోవచ్చు. కాబట్టి ఇప్పటికిప్పుడే వారందరూ అభినందనీయులే. కాంతిని స్వీకరించడానికి సిద్ధపడుతున్న వారందరి శరీరాల్లోనూ పరివర్తన జరుగుతుంది. ఏ రాత్రిపూట నిద్రలోంచి మేలుకుని మీ జన్యు పునరుద్ధరణ జరుగుతున్న విషయాన్ని మీరు బహుశా గుర్తించవచ్చు. మనలో మార్పు వస్తుంది, మన శరీరంలో మార్పు వస్తుంది. అవి మీరు గుర్తించగలిగే శక్తి ధ్యానం ద్వారా మాత్రమే గుర్తించగలుగుతారు. మీ జన్యువు ఓ ప్రజ్వలించగల సామర్థ్యం ఉన్న ఒత్తి. నేటి జన్యు శాస్త్రజ్ఞులు మీ జన్యువులో సమాచారం ఉన్న ప్రసరణ వలయంతో లేని ప్రోగులు ఎన్నో ఉన్నాయని తెలుసుకుని ఉన్నారు. వాళ్ళు దాన్ని వృధా జన్యువు అని అంటున్నారు. అలా వృధాగా నిర్జీవంగా పడి ఉన్న జన్యు పురోగులన్నీ మళ్ళీ ఇప్పుడు జాగృతం కాబోతున్నాయి. ప్రాణవాయువు జన్యువును ఉత్తేజితం చేస్తున్నాయి. కొంతమంది వీరి ప్రవర్తన, వీళ్ళు చేసే పనులు చూసి వీళ్ళు వ్యర్థంగా చేస్తున్నారు ఈ పనులన్నీ అని అంటూ ఉంటారట. కానీ మన ప్రోగులన్నీ కూడా జాగృతం అవుతున్నాయి. ప్రాణవాయువు జన్యువును ఉత్తేజితం చేస్తుంది. మీ జన్యువులోని 12 ప్రోగులు ఉత్తేజితం అయ్యి సమాచార వలయంలోకి చేరుకున్నప్పుడు మీరు పరిపూర్ణులై విశ్వంలోని 4 పరిధుల్లో కూడా జాగృతం అవుతారు. 4 పరిధుల్లోనూ జీవిస్తారు. వృధా జన్యువు ఉత్తేజితమైన వెంటనే మీ కంటి చూపు సామర్థ్యం పెరగడము, మీ చెవి శబ్దగ్రహణ సామర్థ్యం పెరగడము, ఆయుర్ అభివృద్ధి వంటివి జరుగుతూ ఉంటాయి. ఎన్నో మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయట. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ కాంతితో అనుసంధానమై ఉన్నామో మన కంటి చూపు సామర్థ్యం పెరుగుతుంది, శబ్ద గ్రహణ శక్తి సామర్థ్యం పెరుగుతుంది, అలాగే వాసన చూసే శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన వయసు పెరిగే కొద్దీ ఈ జ్ఞానేంద్రియాల యొక్క శక్తులు తగ్గుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనకి జ్ఞానేంద్రియాల యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు జన్యు శాస్త్రజ్ఞులు ఈ త్వరిత జన్యు పరిణామాన్ని ఓ వ్యాధిగా ఊహిస్తే మనము నిద్రించే సమయాల్లోనే తీవ్రగతిలో సాగుతూ ఉంటుంది. ఎక్కువ మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ మార్పు బాగా జరుగుతూ ఉంటుందట. మీలో ఎందరికో నిద్ర లేస్తేనే శరీరంలో ఏదో కాస్త మార్పు కలిగినట్లు కనిపించవచ్చు. ఎన్నో పరిణామాలను మీరు ఆశించవచ్చు. ఎన్నో కొత్త సామర్థ్యాలు మీలో కలుగుతాయి. ఎన్నో విషయాలు వాటంతటా అవే మీకు తెలుస్తాయి. మనం ప్రయత్నం చేయకుండానే మనకి ఎన్నో విషయాలు మనకి సహజ అవబోధ ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి. రోదసి నుంచి వస్తున్న విశ్వశక్తి మీ శరీరంలోకి ఆకర్షింపబడి మీ జన్యువులోని సమాచారపు ప్రోగులన్నీ ఉద్దీప్తం అవుతాయి. నవ్య వలయంలో సర్దుకుని సమీకరించుకుంటాయి. ఈ పరివర్తనాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఎటు చూసినా అటువంటి పరిణామమే మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు అధిరోహించగల పరుదలను అందుకోగల ప్రకంపనాలు విస్తృతాలను పెంచేందుకు సంకల్పిస్తున్న సృష్టికర్త ప్రణాళిక ఇది. మనమే కాదు, పైన ఉన్న సృష్టికర్త యొక్క ప్రణాళిక.
మీ శరీరపు కణజన్యువులోని 12 ప్రోగుల జన్యువు పురి 12 చక్రాలతో అనుసంధింపబడడానికి అనుగుణంగానే సాగుతుంది. ఈ 12 చక్రాలలో 7 మీ శరీరంలోనూ మిగతా 5 శరీరం బయట ఉన్నాయి. సమాచార వ్యవస్థ అనుసంధింపబడి పద్ధతి ఇదే. మానవులలో కొందరు 12 చక్రాలను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కానీ సాధారణంగా మానవుడి ప్రజ్ఞ 12 చక్రాలను అధిగమించగల తీవ్రతను సంతరించుకోదు. జత ప్రోగుల జన్యువు 12 ప్రోగుల పురిగల జన్యువుగా పరిణమిస్తే ఓ అద్భుత మహత్వపూర్ణమైన పరిణామ క్రమాన్ని అందుకున్నట్టే అవుతుంది. 12 జన్యు ప్రోగులు జాగృతం అవుతున్న కొద్దీ మానవుడి అంతర్విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. తనకు నేర్పబడిన విషయాల కంటే ఎక్కువే పరిజ్ఞానాన్ని అతడు అందుకుంటాడు. ఆ అంతర్విజ్ఞానమే ఆత్మజ్ఞానము. ఎంతో ఆత్మజ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటామంట. మనం తెలుసుకున్నది కొంత అయినా కానీ అద్భుతంగా మనకి సహజ అవబోధ ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతూ ఉంటుంది. భౌతిక శాస్త్రజ్ఞానాలు కన్నా ఎంతో గొప్ప జ్ఞానం మరొకటి ఉందని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. దాన్ని విశ్వసించండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలుసుకోవడానికి భౌతిక ప్రపంచమే ఆధారం. ఈ ఆధ్యాత్మిక ప్రపంచం తెలుసుకోవాలంటే ఈ భౌతికంగా మనం ఈ శరీరధారులుగా ఉన్నప్పుడే తెలుసుకోగలుగుతాం. ఆధ్యాత్మిక జగత్తులో మరి ఆత్మ తన పరిణామ క్రమంలో ప్రజ్ఞాన సమాచార ప్రభంజనానికి అత్యంత చేరువలో ఉంది. ఎంతో శక్తి మీకు ఉచితంగా అందుబాటులోకి రాబోతుంది. ఆ శక్తిని గ్రహించే సామర్థ్యం మీ జన్యు ప్రోగుల్లో నిక్షిప్తమై ఉన్న కాంతి సమాచారంతో వెలుగొందుగల కోట్లాది సూక్ష్మ కేసరాలలో ఉన్నాయి. శరీరానికి 7 చక్రాలతో పనిచేయడము కష్టసాధ్యమైన పనేమీ కాదు. దాన్ని అందుకోవడానికి మీరు అనుమతించుకోగలిగితే ఆ 7 చక్రాలను మీరు తడిని చేత్తో ముట్టుకుని కూడా చూడవచ్చు. మొదటి 3 చక్రాలు సజీవంగా ఉండడానికి, లైంగికానికి, జ్ఞానేంద్రియాలు, అవగాహనకు సంబంధించినవి. 4వ చక్రము హృదయ చక్రము, కరుణకు, సర్వస్వ స్వీకారానికి సంబంధించినది. 5వది గల చక్రం, సంభాషణకు సంబంధించినది. 6వ చక్రం 3వ కన్నుకు, జ్ఞాన నేత్రానికి సంబంధించింది. 7వ చక్రం శిరోపరిభాగానికి సంబంధించింది. భౌతిక సంబంధాలను ఇది అధిగమించిన స్థాయికి ఉంటుంది. అంటే మనలో 7 చక్రాలు ఉన్నాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము ఇవి ప్రాపంచికమైన కోరికలతో ఉంటుంది. కానీ జ్ఞానము లేనప్పుడు సరికాని కోరికలతో జీవించాం మనం. ఎప్పుడైతే ధ్యాన శక్తిని పొందామో సరి అయిన కోరికలతో మరి మన సంసార సుఖాలే కాదు, భౌతికంగా కూడా మన శరీరానికి అవసరమైనవన్నీ కూడా మనము సంతృప్తిగా మనం జీవించగలుగుతాము. ఇక అనాథ చక్రము, హృదయ చక్రము, మన హృదయంలో ఉన్న నాడీ మండలం అంతా కూడా స్థితమవుతుంది. హృదయ చక్రం దగ్గర ఉన్న జ్ఞానం అంతా మనము అందుకోగలుగుతాము. హృదయ చక్ర స్థితి విచ్చుకున్నప్పుడు మనం తక్కువ మాట్లాడుతూ ఎక్కువ మౌనంగా ఉంటాం. మనం మౌనంగా ఉండడమే కాదు, అందరి చేత మౌన ధ్యానాలు చేయిస్తూ ఉంటాము. అది కరుణకు సర్వస్వ స్వీకారానికి సంబంధించింది. ఇంకా 5వ చక్రం విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం శుద్ధి జరగాలి అని అంటే అందుకనే మన గురువు గారి సంగీతం నేర్చుకోమని చెప్పారు. అలాగే శ్లోకాలు, సంగీతము, కళలన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఈ గళ చక్రం శుద్ధి జరుగుతుంది. ఈ చక్రం ఇక ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం 3వ కన్ను. ఈ ఆజ్ఞాచక్రం ద్వారానే గత జన్మ జ్ఞానం అంతా కూడా మనకి అందుతూ ఉంటుంది. 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రము, జ్ఞాననేత్రం అది. ఇంక 7వ చక్రం శిరోపరిభాగానికి సంబంధించింది. ఇక భౌతిక సంబంధాలని ఇది అధిగమించిన స్థాయిలో ఉంటుంది. ఎప్పుడైతే సహస్రార స్థితికి వెళ్తామో ఇక భౌతికపరమైన పనులేమీ కూడా పెద్ద ఇంట్రెస్ట్గా చేయమన్నమాట. ఇవన్నీ అశాశ్వతాలే కదా. మనం చేయవలసింది ఆధ్యాత్మికం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంకా ఇంకా అనంతంగా మనం అందుకోవాలి. అందరి దగ్గర నుంచి
అన్నిటి నుంచి మనము ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని సహస్రార స్థితికి వచ్చినప్పుడు ఆ జ్ఞానం మనకి అందిన జ్ఞానము ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉంటాము. ఇంకా మిగిలిన 5 చక్రాల్లోకి మీరు చేరుకున్నప్పుడు వాస్తవంలో ఉన్నాయా లేదా అనిపించే విషయాలను వ్యక్తీకరించడానికి ఎంతో పరిశ్రమించాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది. ఎందుకంటే మన లోపల ఉన్న చక్రాలు 7 చక్రాలు, కానీ విశ్వంలో 5 చక్రాలు ఉన్నాయని చెప్తున్నారు. మన మన తల పైన 2 అడుగులు పైన మరి ఒక చక్రం ఉంటుంది, 8వ చక్రం. మీ వాస్తవ ఉనికి అతి సమీపంలోనే మీ శిరస్సుకు 12 అంగుళాల దూరంలో కాకపోతే మరి కాస్త దూరంలో ఉంటుంది. మరి ఆ పైన ఉన్నది మన వాస్తవంలోకి అన్ని చేరుస్తూ ఉంటుందట. ఇక 9వ చక్రం కూడా శరీరానికి సమీపంలోనే కొద్ది అడుగుల దూరంలో ఉంటుంది. ఈ 9 జన్యు ప్రోగులు సమాచార వలయంలో సజీవంగానే ఉంటాయి. ఈ యొక్క జన్యు ప్రోగుల ద్వారా ఉద్దీపన పొందడానికే ఈ బయట ప్రపంచంలో ఉన్న ఆ యొక్క కాంతితో అనుసంధానం అవుతాం మనం. ఈ 9వ చక్రము ఈ పర్యావరణాన్ని ఆక్రమించి భూచక్రంగా పిలువబడుతుంది. ఈ చక్రము భూమాతతో కూడా కనెక్ట్ చేయబడుతుంది. ఇక సమాచార వ్యవస్థ ఆవరణగా ఉంటుంది. మనకి ఈ సమాచార కేంద్రాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడి నుంచో మన ఫోన్ ద్వారా సమాచారం ఎలాగ అందుతూ ఉంటుందో, మనకి మరి ఈ జన్యువులు ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటాయో, ఈ చక్రాస్తో అనుసంధానమై ఉంటాయో, ఎక్కడెక్కడ ఏ విషయాలు జరుగుతున్నా మనకి టెలిపతి ద్వారా మనకి ఈ సమాచార కేంద్రాల ద్వారా మనకి అందుతూ ఉంటాయి. ఇంకా 10వ 11వ 12వ చక్రాలు మరింత దూరాల్లో ఉంటాయి. అవి పాలపుంత నక్షత్ర లోకంలోని, అలాగే కారణలోకాల్లోని కారణలోకవాసులతో కనెక్ట్ అయి ఉంటామని. ఇవి ఈ పైన గత 3 చక్రాలు కూడా సూక్ష్మలోకాల్లో, కారణలోకాల్లో, నక్షత్ర లోకాలతో అనుసంధానమై ఉంటాయి. అది సౌర కుటుంబంతో ప్రసార గ్రాహ్య సామర్థ్యాన్ని పొంది ఉంటుంది. ఇంకా 11వ చక్రం మీ విశ్వాన్నంతా ఆక్రమించి ఉంటుంది. 12వ చక్రం మీ విశ్వానికి ఆవల ఉండి బ్రహ్మాండంలో దేశ ప్రదేశంలో అనుసంధింపబడి ఉంటుంది. మొత్తం ఈ పిండాండము ఆ బ్రహ్మాండం అంతా ఆవరించి ఉన్న ఆ దివ్య శక్తులన్నిటితో మనం కనెక్ట్ అయి ఉంటామని చెప్తున్నారు. మీ శరీరంలోని స్వయ చక్రాలలాగే మీ శరీరం బయట ఉన్న చక్రాలు కూడా సమాచార గ్రాహిక ప్రచార కేంద్రాలే. వీటి నుంచి మీరు సమాచారం అందుతూ ఉంటుంది. మరి మన లోపల చక్రాస్ ఎలాగైతే 7 చక్రాస్ ఉన్నాయో, ఈ బయట ఉన్న 5 చక్రాస్ కూడా మరి బయట నుంచి సమాచార గ్రాహక ప్రచార కేంద్రాలు. వీటి నుంచి ఎంతో సమాచారం మనకి అందుతూ ఉంటుందట. ఈ సమాచారాన్ని అనువదించుకుని అవగాహన చేసుకున్నప్పుడు మీ జీవితం మహోన్నత స్థాయిని అందుకుంటుంది. మనకి అవగాహన శక్తి పెరుగుతుంది. మరి మన జీవితం మహోన్నతంగా ఉంటుంది అని చెప్తున్నారు. మీరు సొంతంగా నిర్ణయించుకున్న ప్రణాళికతోనే భూమి మీదకి వచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఏ పనిని ఎలా చేయాలో నిర్ణయించుకునే వచ్చారు. ఇవన్నీ మనం గతంలోనే నిర్ణయించుకుని వచ్చామంటే ఇప్పుడు కొత్తగా మనమేమి ప్రణాళికలు వేయట్లేదు. గతంలోనే మనం ఈ భూమి మీద ఏం చేయాలో ఇవన్నీ కూడా మనము ఒక ప్రణాళికగానే మనకి ఇవ్వబడ్డాయి. ఈ ప్రణాళికను ఆచరణలో పెట్టి మీ ఆత్మాతిశయాన్ని మీరు సాధిస్తారు. మరి ఇప్పుడు మనము ఎప్పుడైతే మనకి ఈ మనలో ఉన్న ప్రజ్ఞ వికసించిందో, ప్రస్ఫుటమైందో, ఇది ఎప్పుడో ఎక్కడి నుంచో మనము అన్నీ నేర్చుకోవడానికే వచ్చాం, కానీ ఇవన్నీ మర్చిపోయాం. మరి మర్చిపోయిన మనల్ని పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులు శ్వాస మీద ధ్యాస అనే 2 పదాలను ఇచ్చి మరి ప్రపంచాన్ని అంతా ఉర్రూతలూగించారు. ఎందుకంటే నువ్వు దేవుడురా, ఆ దైవత్వాన్ని తెలుసుకో, మర్చిపోయి జీవిస్తున్నావు, బయట వెతుక్కుంటున్నావు అని తట్టి లేపారు ప్రతి ఒక్కరిని కూడా. మరి ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాల్లో సూటిగా బ్రహ్మజ్ఞానాన్ని అందించారు మహాత్ములందరూ. అలాంటి పుస్తకాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి చేత చదివించి మనలో ఉన్న ఉన్నతమైన స్థితిని గుర్తు చేసుకోమని అందించారు. అలాంటి గొప్ప సద్గురువుతో మనము
జీవించాము. ఆధ్య ఆత్మాతిశయాన్ని మీరు సాధిస్తారు. కాంతిదారులైన మీకు ఆ ఆచరణ అత్యంత సులభంగా సంకల్ప మాత్రాన సాగుతుంది. మనము ఎప్పుడైతే ధ్యానం శక్తిని, ఆత్మశక్తిని పెంచుకుంటామో సంకల్ప మాత్రానే అవి జరిగిపోతూ ఉంటాయట. పెద్ద ప్రయత్నం చేయకుండానే. మీ శుభేచ్ఛ ఎంత తీవ్రంగా ఉంటుందో అంత శీఘ్రంగా మీ పరిణితి సంపూర్ణమవుతూ తక్కిన 50 మందికి మార్గదర్శకంగా ఉంటారు. మరి మన పరిణితిని ఉన్నతంగా పెంచుకుంటూ మరి ఇంకా ఎంతో మంది తెలియని వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళందరికీ మార్గదర్శకంగా ఉంటామంట మనం. ప్రస్తుతం మీ భూమి విస్తరిస్తున్న అనేక వాస్తవాలకు ఆలవాలంగా తయారవుతూ ఉంది. ఈ వాస్తవాల లోతుల్లోకి వెళ్ళి జీవించాలనుకుంటున్న మీరు ముందుగా మీ స్వభావపు లోతుల్లోకి వెళ్ళి ఓ సంపూర్ణ అవగాహన సాధించాల్సి ఉంటుంది. ముందు ఇవన్నీ కూడా ఇవి అన్ని శక్తులతోటి మనం అనుసంధానమయ్యి ముందు మనల్ని మనము ఉన్నతపరుచుకోవాలి. అవగాహన శక్తిని పెంచుకోవాలి. ఈ ప్రయత్నాన్ని మీరు అత్యల్ప కాలంలోనే చేయాల్సి ఉంది. కొన్ని గంటల తీవ్ర మనోశోధన విశ్లేషణతో కొన్ని శతాబ్దాల మానసిక పరిణితిని మీరు సాధించాలి. కొద్ది గంటలు మన పరిశోధన కొన్ని శతాబ్దాల నాటి విషయాలన్నీ కూడా మనకి తెలిసిపోతూ ఉంటాయంట. ఈ సామర్థ్యాన్ని సంతరించుకునే మీరు భూమి మీదకు వచ్చారు. పట్టుదలతో ప్రయత్నించడమే మీ ప్రస్తుత కర్తవ్యం. వాస్తవాలు మీకు అర్థం కాకుండా అడ్డుపడుతున్నా సత్య రక్షకులు ఎందరో మీకు అనేక విఘ్నాలను కలిగిస్తూ ఉంటారు. ఆ విఘ్నాలన్నిటినీ మీరు అధిగమించి తీరాలి. మీరు ఈ సత్య శోధన చేస్తూ ఉంటే ఎన్నో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. మనకి కల్పిస్తూ ఉంటారట. వాటన్నిటిని కూడా అధిగమించి సహన శక్తి మనకి కలుగుతుంది. మీలో కొందరు తమ బాల్యంలో ఇతర గ్రహవాసులతో గడిపిన జ్ఞాపకాలను మళ్ళీ ప్రస్తుతం గుర్తు చేసుకోగలుగుతారు. బాల్యంలో ఎక్కువగా ఆ గ్రహాంతరవాసులతోటి అలాగే ఎన్నో విషయాలు గ్రహిస్తూ ఉంటారట. ఎందుచేతంటే గత జన్మ వాసనలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఈ 12 జన్యువులతో 12 చక్రాస్తో కనెక్ట్ అయి ఉన్నామో ఆ చిన్నప్పుడు విశేషాలన్నీ కూడా మనకి గుర్తుకు వస్తూ ఉంటాయట. ఏకకాలంలో విభిన్న వాస్తవాల్లో ఉంటున్న మీ విభిన్న జీవితాలు మీకు స్మరణకు వస్తాయి. మరి ఎన్నో జన్మలు ఎత్తి వచ్చాం మనము. అన్ని జన్మల్లో విశేషాలన్నీ కూడా మనకి గుర్తుకొస్తూ ఉంటాయట. మన గతమంతా మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ముఖ్యంగా భూమి మీద మీ మొదటి 2 సంవత్సరాల్లోని వివిధ వాస్తవాల్లో మీరు సంచరించిన అనుభవాలు కూడా మనకు 2 సంవత్సరాల ముందు మన పరిస్థితి ఎలా ఉందో, ఈ ధ్యానంలో రాకముందు మన పరిస్థితి ఎలా ఉందో అన్నీ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. మన పరిణితి ఎంత అద్భుతంగా పరిణితి చెంది ఉన్నతపరుచుకున్నామో అన్నీ మనకి ఒక టెలివిజన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. మీ వర్తమానపు శరీరాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని మీరు అత్యంత సామర్థ్యంతో అతి తక్కువ వ్యవధిలో పరిపూర్ణంగా అవగతం చేసుకోవాలి. తొందరగా మీరు సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ఎందుకంటే కాలం కుచించుకుపోతుంది. శక్తి అనంతంగా పెరుగుతుంది. మనము సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మరి తొందరగా మన ఇచ్చిన వ్యవధిలోనే పరిపూర్ణం చేసుకోమని చెప్తున్నారు. అధ్యయనం చెయ్యాలి. ఈ చర్య మీ జన్యువులోని 12 ప్రోగుల వలయాన్ని సంపూర్ణంగా నిర్మింపచేసి పునర్జీవింపచేసి విభిన్న వాస్తవాల్లో మీ ఉనికిని పరిపూర్ణం చేస్తుంది. ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నం చేయాలి. పూర్తిగా విశ్వసించాలి. నమ్మకం ఉంచాలి. ఈ ఆత్మావలోకన అధ్యయనంలో మీరు హేతువాదానికి, సత్య నిర్ణయాలకు, మనకృత నిర్ణయాలకు కట్టుబడిపోయి ఉండకూడదు. అన్ని వాస్తవాలను యథాతథంగా స్వీకరించగలిగే మన పరిణితిని మీరు అవశ్యంగా అలవర్చుకోవాలి. మీ ఇరుకు మనస్తత్వంలో చిక్కుకుపోకూడదు.
మరి ఇరుకు మనస్తత్వం కలిగి ఉన్నాం. ఒక పరిమితిగా జీవించాము. మరి ఇప్పుడు అపరిమితంగా మనము ఎదుగుతున్నాము. మీ వ్యక్తిత్వ పరిధులను సువిశాలంగా, విస్తృతంగా నిర్మించుకోవాలి. నా స్వభావం ఇంతే అని సంకుచిత పరిధిలో మీరు ఉండకూడదు. నా స్వభావం ఇంతే, నేను ఇలాగ ఉంటాను, నేను ఇంతకన్నా ఏం చేయలేను అని ఇలాంటి పరిధులు పెట్టుకోవద్దు. మనం అపరిమితంగా ఈ భూమి మీద ఈ జ్ఞానాన్ని పంచడానికి వచ్చాము. ఈ ప్రయత్నంలో మీరు గతంలో మీ అంతరంలో నిర్మించుకున్న అభిప్రాయాలు, సిద్ధాంతాలు, అవగాహనలు అన్నీ అంతరించిపోయి ఓ నిజమైన సత్య దృక్పథం మీలో ఏర్పడుతుంది. మరి కుసించుకుపోయి ఉన్నాం ఇంతకాలము జ్ఞానం తెలియక అజ్ఞాన స్థితిలో. ఇప్పుడు ఎంతో పరిజ్ఞానం మనకు అందుతూ ఉంటుంది జ్ఞాన సాధన ద్వారా, జ్ఞానం ద్వారా. మరి ఆ పాత నమ్మకాలన్నీ కూడా వదిలిపెట్టేమని చెప్తున్నారు. అన్ని వాస్తవాల్లో మీ ఉనికిని గురించిన పరిజ్ఞానం పరిపూర్ణ స్ఫురణకు వస్తుంది. సత్యములో మీరు ఎవరో మీకు సంపూర్ణంగా అవగతం అవుతుంది. మీరు సత్యంలో ఎప్పుడైతే ఉంటారో అన్నీ మీకే అవగతం అవుతాయి అనుభవపూర్వకంగా. ఈ మహాకార్యములో మీరు ఒంటరి వారు కారు. ఒంటరి వారు ఎప్పుడూ కారు. మీరు సంపూర్ణ ప్రజ్ఞ మీలో ఏర్పడడానికి మీకు సహకారం అందుతూ ఉంది. మీరు సంపూర్ణ ఆత్మదారులు అని మేము అంటూనే ఉన్నాం. ఇదివరకు అనేక వాస్తవాల్లో కొనసాగి ఉన్న మీ వ్యక్తిత్వాన్ని ప్రస్తుతం ఈ సమయంలో మీలో కేంద్రీకృతం అవుతాయి. మీ అనేక వ్యక్తిత్వాలు సుడులు అన్నీ వెనతిరిగి వచ్చి మీలో కేంద్రీకృతం అవుతాయి. శక్తి స్వరూపాలుగా మీరు తయారవుతారు. ఈ సమయంలో మీరు స్వీకరిస్తున్న ఆనందోత్సవాలు మీ శుభేచ్ఛ మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఎంతో ఆనందాన్ని అందుతూ ఉంటుంది. మీ జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది. మీ శుభపరిణామ సంకల్పాలను మీరే చేసుకోవాలి. ఈ పరిణామాన్ని స్వీకరించలేని వారు సహజ ప్రవృత్తిలో సుదీర్ఘ కాలంలో కొనసాగి అంతులేని కష్టాలకు లోనవుతూ అతి నెమ్మదిగా అవగాహనను ఏర్పరచుకుంటారు. మరి మందకొడితనంగా ఉండి కొంతమంది మాకు ఇంకా సమయం రాలేదు మేము తెలుసుకోవడానికి అని మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. కానీ వాళ్ళు ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాలము జరిగిపోతూ ఉంది. సమయం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలోనే అనంతమైన జ్ఞానాన్ని ఎంతమంది నేర్చుకుంటే అంత ఉన్నతపరుచుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఉన్నత లోకవాసులందరూ కూడా మరి ఎంతో సహాయ సహకారాలు మనకు అందిస్తూ ఉన్నారు. చేదోడు ఓదోడుగా ఉన్నారు. అతి నెమ్మదిగా పరిణితిని సాధించవలసి వస్తుంది. మరి ఎప్పుడో నేర్చుకుంటాంలే అని వాయిదా వేస్తే ఆ తర్వాత ఇంత ఎనర్జీ ఉండదు, ఇంత చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అప్పుడు సాధించాలంటే చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ శుభేచ్ఛ ఏర్పడిన వారికి పరిణామక్రమ చర్య అతివేగంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ సమయంలో వారు ఈ జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని అందుకుని ప్లేడియన్స్ అందించే అనంతమైన జ్ఞానంతో మనము చాలా తొందరగా సంపూర్ణతని పొందగలుగుతామంట. అత్యంత అల్పకాలంలో అంటే చాలా తక్కువ సమయంలోనే సంభవిస్తుంది. ద్వంద్వాల బంధం నుంచి మీరు విముక్తులు అవుతారు. ద్వంద్వాలను వదిలిపెట్టేయాలి. ఎందుకంటే అంతా ఏకత్వ భావంతో ఉండాలి. ఇక్కడ ప్రతిదీ రెండుగా విభజించి మాట్లాడుతూ ఉంటాము. ఆ ద్వంద్వాలు అనేది వదిలిపెట్టేయాలి. ఇష్టాయిష్టాల బంధంలోంచి మీరు విముక్తులు అవుతారు. ఇష్టాలు కొన్ని ఉంటాయి, అయిష్టాలు కొన్ని ఉంటాయి. కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. కొంతమంది మిత్రులుగా ఉంటారు, కొంతమంది శత్రువులుగా భావిస్తాం. ఇన్ని రకాల అభిప్రాయాలు కలిగి ఉంటాం. అవన్నీ కూడా ఏకతాటిగా రావాలి. మిమ్మల్ని ఆవరించి ఉన్న మాయ తొలగిపోతుంది. ఇవన్నీ మాయలో పడే ఈ అవగాహన శక్తి లేక ఎప్పుడైతే ఇవన్నీ కాంతి శరీరధారులుగా మనం విరాజిల్లుతూ ఉంటామో ఆ మాయ తొలగిపోతుంది మీ నుంచి. ఈ పరిణామ క్రమంలో మీ ఇలాంటి ఎందరో మీకు సన్నిహితులవుతారు. మనము ఏదైతే చేస్తున్నామో అలాంటి ఎనర్జీతో ఉన్న మాస్టర్స్ తోటే మనకి స్నేహబంధాలు, మిత్రత్వం కలుగుతూ ఉంటుంది. ఎక్కువ సన్నిహితులు అవుతారు. ఓ అద్భుత సృష్టిని మీరు అవలోకిస్తారు.
ఈ అద్భుత సృష్టి ప్రస్తుత ప్రణాళిక. అద్భుతంగా సృష్టి జరుగుతూ ఉంటుందట. అందరూ మిత్రులు ఏకత్వ భావంతో కార్యక్రమాలన్నీ చేయగలుగుతారు. విధి మీ జీవితాలను శాసిస్తుందని జరుగుతున్న సంఘటనలే మీ కర్తవ్యాన్ని నిర్దేశిస్తాయని ఇప్పటి వరకు మీకు బోధించబడింది. విధి నిర్ణయించింది మీ జీవితం ఇలాగే ఉంటుంది అని బోధనలు మనకి జరిగాయి గతంలో. కానీ అవేమీ కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఈ మాట ఓ పెద్ద అబద్ధం. సత్యం మీ ఆధీనంలోనే ఉంది. సృష్టి శాసకులు మీరే. మీ జన్యువు మీద సంపూర్ణ అధికారం స్వయంగా మీదే. మీరే సృష్టికర్తలు. మీరు బాగుపడాలన్నా సృష్టించుకునేది మీరే. మీరు పాడైపోవాలన్నా సృష్టించుకునేది మీదే. మీ జీవితాన్ని ఎవరో రాయరు అని చెప్తున్నారు. సర్వ విషయాల్లోనూ మీకు స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారాలు ఉన్నాయి. ఈ విషయం మీకు అర్థమైన వెంటనే మీ జీవితాల్లో ఇతరుల ప్రమేయం అంతరించిపోతుంది. ఈ స్వేచ్ఛా జీవన సీమలో మీరే మీ వాస్తవాలకి సృష్టికర్తలు. మీ అమాయకత్వం వల్లే మీ జన్యు నాశనాన్ని మీరు గతంలో అనుమతించారు. మిమ్మల్ని అమాయకంగా ఉండబట్టే మీ జన్యువులకి జన్యునాశనాన్ని మీరు గతంలో జన్యునాశనం జరగడానికి మీ అమాయకత్వమే కారణమయ్యింది. అందుకని మీరు అంత అమాయకత్వంగా ఉండవలసిన పని లేదు. మీరు అనంతమైన సృష్టికర్తలు. మీ వివేకమే మీ జన్యువును పునర్నిర్మిస్తుంది. మీ జీవితం బాధ్యత పూర్తిగా మీదే. అంతే కదండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఉద్ధరే ఆత్మాన, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని. మీ జీవితం కూడా పూర్తిగా బాధ్యత మీదే. సరి చేసుకోవాలన్నా, మరి కష్టపెట్టుకోవాలన్నా. మరి ఇక్కడికో చాప్టర్ అయిందండి. మళ్ళీ మనము రేపు 6వ అధ్యాయంలోకి వెళ్తాము. చరిత్ర పునర్దర్శనం రేపు చాప్టర్. ఈరోజు చక్కగా మనము కాంతి శృతిదారుల గురించి తెలుసుకున్నాము. ఈ 12 జన్యులు 12 చక్రాస్తో ఎలా అనుసంధానం అవుతాయి, మరి ఏ చక్రస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క జ్ఞానము కాంతి ద్వారాలతో మనం ఉన్న జ్ఞానేంద్రియాల యొక్క పరిణితి, కంటి చూపు సామర్థ్యం పెరుగుతుంది. అలాగే చెవుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మన జిహ్వ, ఎందుకంటే మనకి ఒక 50 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వీటి యొక్క సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఆ సామర్థ్యము తగ్గిపోయినా అది మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. మన కండరాల సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. మరి ఇంతటి అద్భుతమైన ఈ జ్ఞానాన్ని కాంతి శృతిదారులు, ఆ దారులన్నీ కూడా మనకి అర్థమయ్యేలాగా స్పష్టంగా మన యొక్క దివ్య ప్రణాళిక ఏ విధంగా ఉండి మనం భూమి మీదకి వచ్చామో మనకి గుర్తు చేస్తున్నారు ప్లేడియన్స్. థ్యాంక్ యూ ప్లేడియన్స్, థ్యాంక్ యూ అండి. మరి ఇంతటి అద్భుతంగా మాకు అవకాశాన్ని ఇచ్చిన కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం రేపు. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.